ఇది మన జీవితంలో దేవుని నిశ్చయాత్మకమైన వాగ్దానం. మనం ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నా మన దేవుడు మనతో ఉన్నాడన్నది ఎంతటి ధైర్యాన్ని ఇచ్చే విషయం. 1. దేవుని తోడు మైనస్ మన బలం. ముందుగా, నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు అనే మాటను చూద్దాం. మన దేవుడు మనతో ఉన్నాడు అంటే అది కేవలం ఒక దూరపు ఆశీర్వాదం కాదు. ఆయన మన పక్కనే, మన ముందు, మన వెనుక, ప్రతి అడుగులోనూ ఉన్నాడు. మనము కష్టాల లోయలో నడుస్తున్నప్పుడు ఆయన మన పట్టుకుని నడిపిస్తాడు. మనము భయంతో వణికిపోతున్నప్పుడు ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మనము దారి తప్పినప్పుడు ఆయన మనలను తిరిగి సరైన మార్గంలోకి తీసుకువస్తాడు. ఆయన తోడు మనలను ఒంటరిగా విడిచిపెట్టదు. ఆయన తోడు మనకు రక్షణ, ఆదరణ మరియు అపారమైన బలాన్నిస్తుంది. మనం ఎదుర్కొనే ఏ సమస్యైనా ఆయన మన పక్షాన ఉన్నప్పుడు అది మనల్ని ఓడించలేదు. 2. కొదువలేని జీవితం మైనస్ దేవుని సంరక్షణ. 2వ భాగం, నీకేమియూ తక్కువ కాదు. ఇది చాలా శక్తివంతమైన మాట. దీని అర్థం కేవలం భౌతికమైన సంపద మాత్రమే కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఈ క్రింది విషయాలలో కొదువ ఉండదు. శాంతి. ప్రపంచం మన నుండి శాంతిని తీసివేయాలని చూసినా ఆయన మన హృదయంలో స్థిరమైన కదలికలేని శాంతినిస్తాడు. జ్ఞానం. మనం ఏమి చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో ఉన్నప్పుడు ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తాడు. బలం. మనం అలసిపోయినప్పుడు ముందుకు సాగడానికి ఆయన మనకు కొత్త శక్తిని ఇస్తాడు. ప్రేమ. మానవ సంబంధాలలో వైఫల్యాలు ఉన్నప్పటికీ దేవుని ప్రేమ ఎప్పటికీ తరగదు. దేవుడు మన కొరతలను చూస్తాడు. మనకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. మనం నమ్మకంగా ఆయనను వెదుకుతున్నప్పుడు మన జీవితానికి అవసరమైన ప్రతీదీ తన మహిమైశ్వర్యములలో నుండి మనకు సమకూరుస్తాడు. మనం భోజనం, వసతి, ఆరోగ్యం మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ప్రేమ దేనికి కొదువపడము. 3. మన కర్తవ్యం మైనస్ నమ్మకం మరియు విధేయత. ఈ గొప్ప వాగ్దానాన్ని మనం ఎలా అనుభవించాలి? కేవలం ఒకటే మార్గం, ఆయనపై పూర్తిగా నమ్మకం ఉంచడం. దేవుడు మనతో ఉన్నాడనే సత్యాన్ని మన జీవితంలో అనుదినం గుర్తుంచుకోవాలి. ఈ నమ్మకమే మనలను ఆయనకు విధేయులుగా, కృతజ్ఞత కలిగినవారిగా ఉంచుతుంది. మనం కృతజ్ఞతతో ముందుకు సాగినప్పుడు దేవుని తోడు ఎంత నిజమో, ఆయన సంరక్షణ ఎంత అద్భుతమో మనం అనుభవించగలం. ముగింపు. ప్రియమైన స్నేహితులారా, ఈ క్షణం నుండి మీ కష్టాలను, మీ భయాలను, మీ కొరతలను దేవుని చేతికి అప్పగించండి. గట్టిగా నమ్మండి, నీ దేవుడని యెహోవా నీకు తోడయున్నాడు. నీకేమీయూ తక్కువ కాదు. ఆయన తోడు మీ బలం. ఆయన వాగ్దానం మీ భవిష్యత్తుకు ఆధారం. ఈరోజు ఆయన తోడి జీవితంలో ప్రవేశించండి మరియు ఆయన సంరక్షణలో మీరు ఏ కొదువా లేకుండా జీవించడాన్ని అనుభవించండి. ఆమేన్.